హలో గాయ్స్, ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో సెకండ్ వీడియో. ఇందులో మనం టైమ్ లైన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న ఐటమ్స్ అనేవి ఎలా మూవ్ చేయాలో చూద్దాం. అదే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎలా మూవ్ చేయాలో, కీ ఫ్రేమ్స్ ద్వారా ఎలా స్కేలింగ్ చేయాలో ఇవన్నీ చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే మనం న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకుని ఒక ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఫస్ట్ మనం న్యూ కాంపోజిషన్లో ఇక్కడ డిఫాల్ట్గా ఉన్న ఇక్కడ మనం నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. రన్నింగ్ 2 అని ఇచ్చాను నేను. ఇంకా ఇవైతే డిఫాల్ట్గా వదిలేసి ఓకే క్లిక్ చేద్దాం. ఓకే, మనకి కాంపోజిషన్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ కాంపోజిషన్ డీటెయిల్స్, ఇంకో ఇదైతే కాంపోజిషన్ మనం క్రియేట్ చేసిన కాంపోజిషన్ ఇదనమాట. ఇంకో నేమ్తో వచ్చింది కదా లెర్నింగ్ 2. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనం ఇంపోర్ట్ చేసుకుందాం, లేదా ఇక్కడ ఫైల్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇంపోర్ట్ మీద వెళ్ళాలంటే ఇక్కడ ఫైల్ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఫైల్ మీద జస్ట్ ఓన్లీ వన్ ఫైల్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలా. అదే మల్టిపుల్ ఫైల్స్ అయితే కొన్ని ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మల్టిపుల్ ఫైల్స్ క్లిక్ చేసి ఇది ఒకటే నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాబట్టి ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇంపోర్ట్ అయితే చేసుకున్నాం. చూసారు కదా ఇక్కడ వచ్చేసినాయి. వీటి మీద క్లిక్ చేస్తే మనకి ఆ ఇమేజ్ ఏంటన్నది ఇక్కడ మనకి చిన్న స్క్రీన్లో చూపిస్తుంది. చూసారు కదా ఇలాగ మనకి వెంటనే మనం రికగ్నైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇవి ఉన్నాయి కదా మనకి ఇక్కడ ప్రాజెక్ట్లో ఇంపోర్ట్ చేసుకున్నవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఈ టైం లైన్లోకి డ్రాగ్ చేయాలి. మొత్తం అన్ని పెట్టుకుని డ్రాగ్ చేసినా పర్లేదు, ఒకటి డ్రాగ్ చేసుకున్నా పర్లేదు. ఫస్ట్ అయితే ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా, అవి తర్వాత మనకు అవసరమైనప్పుడు డ్రాగ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ ఇమేజ్తో మనం ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. అదే ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఎలా ఇవ్వాలి, ఈ ట్రాన్స్ఫార్మ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇదైతే మనకి ఇక్కడ హైడ్ చేసుకోవడానికి మనం ట్రాక్ చేసుకున్న ఐటెంని హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ వేసుకోవచ్చు, ట్రాక్ అనేది కదలకుండా. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అదైతే లెవెండర్ కలర్ ఉంది, పింక్ పెడితే పింక్లోకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంకా మనకి అవసరం లేదు, ఇది తర్వాత చెప్తాను నేను. చూద్దాం, ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యారో సింబల్ ఉంది కదా రైట్కి, దాని మీద క్లిక్ చేస్తే మనకి ట్రాన్స్ఫార్మ్. ఈ ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ అక్కడ యారో మీద క్లిక్ చేస్తే మనకి చూసారు కదా యాంకర్ పాయింట్, పొజిషన్, స్కేలు, రొటేషన్, ఒపాసిటీ. వీటిని ఎలా మాడిఫై చేయాలి, ఎలా యానిమేట్ చేయాలో కీ ఫ్రేమ్స్తో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి యాంకర్ పాయింట్ ఇది ఫస్ట్ ఉన్న 140 ఉన్నది కదా, 140.0 ఉంది కదా. ఇది అయితే యాంకర్ పాయింట్ ఇది ఉంది కదా మనకి మధ్యలోని, ఇది సెట్ అవుతుంది అనమాట. దానికి అక్కడ కావాలంటే అక్కడ అలా సెట్ చేసుకోవచ్చు. ఈ యాంకర్ పాయింట్ ఇక్కడ యూజ్ చేయడం కంటే మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మనం యాంకర్ పాయింట్ ఎక్కడ కావాలితే అక్కడ సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ కావాలితే ఇక్కడ కావాలితే ఇక్కడ ఈ యాంకర్ పాయింట్ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే పెద్దగా మనకి అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్. ఫస్ట్ ఉన్నదేమో లెఫ్ట్ రైట్ పొజిషన్, సెకండ్ ఉన్నది అప్ డౌన్ పొజిషన్. చూసారా, లెఫ్ట్ రైట్ పొజిషన్, అప్ డౌన్ పొజిషన్. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ మీకు తెలిసిందే, పెద్దది చిన్నది చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి రొటేషన్ ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడైతే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒపాసిటీ తెలిసింది కదా. ఓకే, ఇవన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ యాంకర్ పాయింట్ గురించి చెప్తాను కదా. యాంకర్ పాయింట్ సెంటర్లో పెట్టి స్కేల్ చేద్దాం. సెంటర్లో పెట్టి స్కేల్ చేస్తే సెంటర్ నుంచి స్కేల్ అవుతుంది కదా. అదే ఈ యాంకర్ పాయింట్ మనం ఈ కింద పెట్టి స్కేల్ చేద్దాం, కింద నుంచి స్కేల్ అవుతుంది. చూసారు కదా, రొటేషన్ కూడా అంతే. యాంకర్ పాయింట్ ఇక్కడ ఉండగా మనం రొటేషన్ చేస్తే అక్కడి నుంచి రొటేషన్ అవుతుంది. అదే యాంకర్ పాయింట్ సెంటర్లో పెట్టి రొటేషన్ చేస్తే సెంటర్ నుంచి రొటేషన్ అవుతుంది. సరే, అలాగనమాట. అలా యూజ్ చేయొచ్చు యాంకర్ పాయింట్ని. నెక్స్ట్ వచ్చి పొజిషన్, ఈ స్కేల్ ఇవన్నీ చెప్పేసాను కదా. ఇది క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా నార్మల్ అయిపోద్ది. మనకు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ వస్తాయి అన్నమాట ఈ ఆప్షన్. నెక్స్ట్ ఇందులో మనకి 3D తీసుకున్న లేయర్ని 3Dలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3D క్యూబ్ ఉంది కదా, ఇంకో 3D లేయర్ allows this layer to be manipulated in 3D dimensions. ఇప్పుడు దాకా మనం అప్ డౌన్ లెఫ్ట్ రైట్ మాత్రమే మూవ్ చేయగలిగాం, కానీ ఈ ఆప్షన్ పెట్టుకుంటే మనం
ఫ్రంట్ వాడు బ్యాక్ వాడు మొత్తం 360లో తిప్పచ్చు అనమాట మనం ఈ ఇమేజ్ని. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి క్యూబ్ యాడ్ అయింది కదా. ఇప్పుడు దాకా మనకి యాంకర్ పాయింట్, పొజిషన్, స్కేల్, ఒపాసిటీ మాత్రం ఉంది. ఇప్పుడు ఎక్స్ రొటేషన్, వై రొటేషన్, జెడ్ రొటేషన్ ఇవి యాడ్ అయినాయి కదా. దీని మీద క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది. చూసారు కదా, 3D మోడలింగ్ సాఫ్ట్వేర్స్లో ఉన్నట్టుగా ఈ టూల్ అయితే మనకి యాడ్ అయింది 3Dలో కన్వర్ట్ చేసిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి మనం ఇవి ఇక్కడ నుంచి కూడా తిప్పుకోవచ్చు, రొటేషన్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా రొటేషన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే మనకి ఇందులో ఈ టూల్లో అయితే ఉండిపోయింది కాబట్టి మనకి ఇది మూవ్ అవుతలేదు. మనం కర్సర్ టూల్లో పెట్టేయాలి. ఇప్పుడు చూడండి, చూసారు కదా ఇలా మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి మూవ్ చేసుకోవచ్చు. ఇది జెడ్ రొటేషన్. జెడ్ కనబడుతుంది కదా అక్కడ తిప్పుతుంటుంటే జెడ్, ఇది జెడ్ రొటేషన్. ఇక్కడ నుంచి కూడా మనం వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వై రొటేషన్. ఇది వై రొటేషన్ 3Dలోకి వచ్చేసారు కదా ఎలా తిరిగింది 3D డైమెన్షన్లోకి. ఇది వై రొటేషన్. వై రొటేషన్ ఎక్కడ ఉందో ఇక్కడ నుంచి కూడా మనం మాడిఫై చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ రొటేషన్. ఎక్స్ రొటేషన్ ఇది రెడ్ కలర్ ఎక్స్ రొటేషన్ అనమాట. ఇది 3Dలో పెట్టాం కదా. ఇవి దీనికి సంబంధించి అనమాట. ఇంకా మనకి ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు గట్రా మనం ఇక్కడ క్లాసిక్ 3D నుంచి 4D సినిమా 4Dలోకి యాడ్ చేసుకుంటే ఇక్కడ జియోమెట్రీ ఆప్షన్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత చెప్తాను మీకు, ఇప్పుడు అవసరం లేదు మనకి బేసిక్ కాబట్టి. ఇదైతే చూసారా అలా వెనక్కి 3Dలో ఉన్నట్టు ఉన్నది ఇమేజ్. ఇంకా అన్నిటికీ అంతే. ఇంకా మీరు జస్ట్ ఇమేజే కాదు, వీడియో క్లిప్ తీసుకున్నా లేదా వేరే ఇమేజ్ ఏదైనా తీసుకున్నా ఇంకా అన్నిటికీ 3Dలో కన్వర్ట్ చేస్తే దాన్ని మనం 3Dలోకి 360 డైమెన్షన్లోకి మాడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కీ ఫ్రేమ్స్ కదా. కీ ఫ్రేమ్స్ చూద్దాం. ఇప్పుడు దీన్ని నార్మల్గా పెడేద్దాం. ఇది వై రొటేషన్ మొత్తం దీని మీద చేసి మనం వాల్యూస్ ఇచ్చుకోవచ్చు ఇలాగా, జస్ట్ మౌస్ తోటి కాకుండానే. జెడ్ రొటేషన్ 0 నార్మల్గా అయితే ఉంది కదా. నార్మల్గా అయితే ఉంది. ఇప్పుడు మనకు కీ ఫ్రేమ్స్ కదా, కీ ఫ్రేమ్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం పొజిషన్కి కీ ఫ్రేమ్ ఇద్దాం. ఫస్ట్ ఇది కర్సర్, ఈ లైన్ అనేది మనం ఫస్ట్కి పెట్టేసుకుని దీన్ని పక్కకి కాంపోజిషన్ బయటకి తీసుకెళ్ళిపోదాం. కాంపోజిషన్ బయటకి తీసుకెళ్ళిపోయాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ వాచ్ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ పొజిషన్ తిన్నాక ఈ వాచ్ సింబల్ క్లిక్ చేస్తే మనకి చూసారు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది. అంటే ఫస్ట్ దాని పొజిషన్ అనేది ఎక్కడ ఉందో అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయింది. నెక్స్ట్ మనం 3 సెకండ్స్ వచ్చేసరికి మన పొజిషన్ నార్మల్గా ఎలా ఉందో అలా ఈ జస్ట్ మూవ్ చేస్తే ఇక్కడ కీ ఫ్రేమ్ పడిపోతుంది. చూసారు కీ ఫ్రేమ్ పడిపోయింది, నార్మల్గా వచ్చింది. చూసారా ప్లే చేస్తున్నాం. సేమ్ ప్రీమియర్ ప్రోలో నేను చెప్పిన ప్రీమియర్ ప్రో వీడియోస్ చూస్తే ఇంకా ఇది కూడా సేమ్, ఇంకా కొంచెం దగ్గరగా ప్రీమియర్ ప్రో లాగా ఉంటాయి కూడా కీ ఫ్రేమ్స్. ఇంకా వీటిని క్లిక్ చేసి F9 క్లిక్ చేస్తే మనకి ఇంకా కొంచెం మాడిఫై ఇంకా కొంచెం స్మూత్గా రన్ అవుతుంది అనమాట చేసిన కీ ఫ్రేమ్ అనేది. చూసారు కదా, ఇదైతే పొజిషన్కి అయితే ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఇచ్చేసి షిఫ్ట్ పెట్టుకుని రెండో దాన్ని క్లిక్ చేస్తే అది కూడా మనకి అవుతుంది. మనం స్కేల్ ఇద్దాం. స్కేల్ చిన్న చేసాం కదా, ఇది స్టార్టింగ్ పెడదాం. స్కేల్ అనేది చిన్న చేస్తాం కదా. ఫస్ట్ ఇప్పుడు కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. కీ ఫ్రేమ్ యాడ్ చేస్తే ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత దీన్ని ఇక్కడ తీసుకెళ్ళి 92 ఉంది కదా, దీన్ని మళ్ళీ నార్మల్గా 100 చేద్దాం. 100 కాదు, పెద్ద ఇంకా కొంచెం 100 ఉంది కదా. దీన్ని నార్మల్ అయితే 100, ఇప్పుడు 150 ఇద్దాం. 150 ఇచ్చాం కదా. ఇప్పుడు చూద్దాం మనం యానిమేషన్ చేసి. చూసారు అది అలా స్లోగా అయితే సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసరికి పెద్దగా అవుతుంది. దీన్ని షిఫ్ట్ పెట్టుకుని రెండో కీ ఫ్రేమ్ కూడా క్లిక్ చేసి F9 క్లిక్ చేస్తే మనకి కొంచెం స్మూత్గా రన్ అవుతుంది అనమాట.
ఇక్కడ గ్రాఫ్ ఎడిట్లో కూడా మన స్మూత్నెస్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది గ్రాఫ్ ఎడిట్ తర్వాత ఒక వీడియో చేస్తాను నేను, ఇలా స్మూత్గా రన్ అవుతుంది. ఓకే, ఎడిట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం 3Dలో కన్వర్ట్ చేసాం కదా, ఈ 3D రొటేషన్ మీద కూడా ఒక మనం చేసుకుందాం. మళ్ళీ 3D రొటేషన్లో ఇవే కాకుండా ఇక్కడ పొజిషన్లో మనకి మామూలుగా 3Dలో కన్వర్ట్ చేయకముందు మనకి పొజిషన్లో ఓన్లీ అప్ డౌన్ పొజిషను, లెఫ్ట్ రైట్ పొజిషను ఉండేది. కానీ 3Dలో కన్వర్ట్ చేసిన తర్వాత ఫ్రంట్ వాడు బ్యాక్ వాడు కూడా ఆ డైమెన్షన్స్ కూడా ఎనేబుల్లోకి వస్తాయి. ఇది వెనక్కి వెళ్తుంది అనమాట. ఇదైతే స్కేల్ తగ్గించడం కాదు, వెనక్కి వెళ్తుంది. దీన్ని చూపించాలంటే మీకు తర్వాత చూపిస్తాను ఎలా తెలుస్తుంది అన్నది. ఇది వెనక్కి ముందుకి అనమాట. స్కేలింగ్ అది, ఇది వెనక్కి వెళ్ళడం ముందుకు వెళ్ళడం. ఇది దీన్ని ఎలా యూజ్ చేస్తారన్నమాట. దీని మీద కూడా మనం కెమెరా మీద 3D కెమెరా మీద ఒక వీడియో చేసినప్పుడు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి కూడా కీ ఫ్రేమ్ చూద్దాం. వీటికి కూడా ఒపాసిటీ కాదు, జెడ్ రొటేషన్, వై రొటేషన్ చూద్దాం. నార్మల్గా ఉన్నప్పుడు వై రొటేషన్ ఇప్పుడు ఎలా ఉందో పొజిషన్ అలాగే కీ ఫ్రేమ్ ఇచ్చేసాను. నెక్స్ట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వై రొటేషన్ చూద్దాం. ఓకే, కీ ఫ్రేమ్ వాల్యూ ఇచ్చిన వెంటనే ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ అయిపోతుంది. ఒక్క చిన్న వాల్యూ పెంచినా సరే. చూసారు కదా, ఇది 3Dలో ఫ్లిప్ అయింది. ఇలాగ 3Dలో కూడా మనం ఇలా కీ ఫ్రేమ్స్ ఇచ్చుకోవచ్చు. దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఇలా మనం లెఫ్ట్ క్లిక్ ఇలా డ్రాగ్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. అప్పుడు F9 క్లిక్ చేసుకోవచ్చు. F9 క్లిక్ చేస్తే మనకి ఇలా స్మూత్గా రన్ అవుతుంది. ఓకే, ఇలాగనమాట. ఇలాగే 3Dలో కన్వర్ట్ చేసిన తర్వాత కూడా ఆ 3D సంబంధించి రొటేషన్లు కూడా మనం యానిమేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెటీరియల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకి తీసుకున్న లేయర్ మెటాలిక్ ఇవన్నీ పెంచుకోవడం కన్నా మన బ్లెండర్ యూజ్ చేయడం వస్తే ఇవన్నీ తెలిస్తే మనకి మెటాలిక్ లైటింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇందులో వాటి మీద తర్వాత చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ మూడు మనకు తెలిసిందే, బ్లెండింగ్ మోడ్స్, లైటింగ్, స్క్రీన్, కలర్ ఇవన్నీ తెలిసిందే మనకి. నార్మల్ పడేద్దాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని నార్మల్ చేసేస్తాం, దీన్ని 0 చేస్తాను. ఎప్పుడు ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసేద్దాం. మనకి కొంచెం క్లోజ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ ట్రాక్ మెట్ ఉంది కదా, ట్రాక్ మెట్ ఏంటంటే మనకి దీని మీద ఒకటి యాడ్ చేద్దాం. ఇమేజ్ దీనిపైన పెట్టాం కదా, ఇమేజ్ అనేది దీని మీద పెట్టాం అంటే వెనకాల వచ్చేసి మనకి ఆ యారో ఉంటుంది. వెనకాల ఫస్ట్ తీసుకున్న యారో పైన ఉంది కాబట్టి ఫస్ట్ ఇది విజిబుల్లో కనబడుతుంది. దానికి కింద ఉన్నది కాబట్టి లేయర్ అది వెనకాల ఉంటుంది అనమాట. దీన్ని మీకు చూపిస్తాను. వెనకాల ఉన్నది కొంచెం దీని మీద క్లిక్ చేసి మనం ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసుకుని పొజిషన్ కొంచెం పక్క పెడితే వెనకాల ఉంటుంది చూడండి, ఆ లేయర్ వెనకాల ఉంది. ట్రాక్ మెట్ అనేది ఇప్పుడు ఎలా యూజ్ చేస్తారో చెప్తాను. ట్రాక్ మెట్ ఉంది కదా, ఇప్పుడు ట్రాక్ మెట్ క్లిక్ చేసి కింద దానికి అయితే ఇస్తే మనం దానికి వెళ్ళిపోద్ది అనమాట. అంటే టెక్స్చరింగ్ టైప్ మొత్తం దానికి వెళ్ళిపోయింది. చూసారా, ఆ యారో షేప్లోకి మారిపోయింది మన పైన పెట్టిన ఇమేజ్ అనేది. ఇది ట్రాక్ మెట్ అలా యూజ్ అవుతుంది. ట్రాక్ మెట్ అలా యూజ్ చేయొచ్చు. మళ్ళీ మీకు చూస్తాను. మరి కంట్రోల్ Z క్లిక్ చేసి ఇమేజ్ అనేది పైన పెట్టాను కదా, చూసారా, ఇమేజ్ అనేది దాని పైన పెట్టాను, యారో పైన. ఇక్కడ ట్రాక్ మెట్లోకి వెళ్ళి ఇక్కడ మన ఇదైతే సెకండ్ అని చూస్తుంది కదా, ఇది సెకండ్ అనమాట. ఇక్కడ సెకండ్ ఉంది కదా, ఆ సెకండ్ ఇమేజ్ ఇంకో సేమ్ నేమ్ కూడా దానికి చేస్తే మన ఆ టైప్లోకి మారిపోతుంది. ఈ ట్రాక్ మెట్ అనేది ఎలా యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి లింక్స్ మన కెమెరా యాడ్ చేసినప్పుడు నల్ల ఆబ్జెక్ట్స్ కానీ వాటి మీద నేను సపోర్ట్ చేస్తాను. ఇవి పేరెంట్ లింక్ అనమాట, పేరెంట్ ఇచ్చుకోవచ్చు ఇలా. ఇదైతే తీసేద్దాం. ఇవైతే ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం టెక్స్ట్ కూడా యాడ్ చేద్దాం. దేనికైనా సరే అలా యాడ్ చేసుకోవచ్చు, ఏ లేయర్కైనా సరే. మనం ఇక్కడ క్లిక్ చేసి న్యూలోకి వెళ్తే టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుందా, లేదా ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ అనే విజిబుల్లోకి వస్తుంది. టెక్స్ట్ పెడదాం. టెక్స్ట్ ఉంది కదా, మళ్ళీ మనం ఈ టూల్ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోవాలి. అప్పుడే మనం దేన్నైనా మూవ్ చేయడం కూడా. టెక్స్ట్ చేసిన తర్వాత ఇక్కడ అలైన్ మనకి బాగా స్క్రీన్ సెంటర్లోకి రావాలంటే ఇది అలైన్ చేసుకోవచ్చు. ఇది ఈ ఆప్షన్ ఇంకా మొత్తం మీడియంలోకి వచ్చింది. మనకి యాంకర్ పాయింట్ అనేది సెంటర్లో లేదు కాబట్టి మనం ఈ ఆప్షన్లోకి వెళ్ళి యాంకర్ పాయింట్ సెంటర్లో పెట్టుకోవచ్చు.
మనకు అవసరం అయితేనే, లేకపోతే కీ ఫ్రేమ్స్ ఇచ్చుకోవాలనుకుంటే సెంటర్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచుకోవచ్చు. ఇక్కడైతే ఉంది కదా, దీన్ని కూడా సేమ్ టెక్స్ట్ ఉంది కదా, మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ అవుతాయి టెక్స్ట్. దానికి టెక్స్ట్ సంబంధించి ఈ ట్రాన్స్ఫర్స్ ఉన్నాడు, యాంకర్ పాయింట్ ఆ పైనుంచి సెట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్, ఇది కూడా సేమ్ లెఫ్ట్ రైట్ పొజిషన్, అప్ డౌన్ పొజిషన్. స్కేలింగ్ ఆప్షన్ పెద్ద. రొటేషన్ ఇది రొటేషన్. నెక్స్ట్ ఒపాసిటీ తెలిసిందే, 0 పెడతాం. రొటేషన్ చూసారు కదా, దీన్ని కూడా ఇప్పుడు లేయర్ ఉంది కదా మనకి, టెక్స్ట్ తీసుకున్న టెక్స్ట్ లేయర్, దీని మీద మన 3D మీద క్లిక్ చేస్తే చూసారు కదా 3D ఆప్షన్ అనేది వచ్చింది మనకి ఇక్కడ ఎనేబుల్ చేసుకోవడానికి. ఇంకా యాడ్ అయిన ఎక్స్ రొటేషన్, జెడ్ రొటేషన్, వై రొటేషన్. దీన్ని ఇప్పుడు మనం రొటేషన్ చేద్దాం 3Dలోకి. ఇక్కడ వై రొటేషన్ ఉంది కదా, వై రొటేషన్ చూడండి. చూసారు టెక్స్ట్ అనేది 3Dలోకి ఫ్లిప్ అవుతుంది. చూసారు అలా పెట్టినా నేను ఈ పక్కన ఎక్కడైనా క్లిక్ చేసేస్తే మనకు అది పోద్దే, అదన్నదే. చూసారా టెక్స్ట్ అటుపక్క తిరిగి 3Dలోకి ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జెడ్ రొటేషన్, ఎక్స్ రొటేషన్ చేద్దాం. ఎక్స్ రొటేషన్ అలా ఆ డైమెన్షన్లో అన్నమాట. కంట్రోల్ లేడు క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇలా చేసుకోవచ్చు. ఇందులో కూడా 3Dలో ఇలా చేసుకోవచ్చు. ఇటు కూడా సేమ్ మనం వై రొటేషన్కి మనం కీ ఫ్రేమ్ ఇద్దాం. ఒకటి వై రొటేషన్ నార్మల్ ఇక్కడ ఎలా ఉందో అలాగే ఒక ఆ పొజిషన్ కీ ఫ్రేమ్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం దూరంగా పెట్టి దీన్ని తిప్పుదాం, ఫ్లిప్. ఓకే, ఇలాగనమాట. ఇప్పుడు ఆ పొజిషన్ వచ్చేసరికి మనకి అలా ఫ్లిప్ అయ్యి మళ్ళీ నార్మల్ పొజిషన్ వస్తుంది. సరే అలాగనమాట, ఇలా యానిమేట్ చేసుకోవచ్చు 3Dలో కూడా. ఓకే, ఇప్పుడు ఇది డిలీట్ చేద్దాం. మనం ఇక్కడ తీసుకున్న లేయర్కి మనం నేమ్ అనేది యాడ్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనం రీనేమ్ కొడితే దీని నేమ్ అనేది మనం మార్చుకోవచ్చు. అంటే ఓన్లీ ట్రాక్ నేమ్ అనమాట. మనం రికగ్నైజ్ చేయడానికి ఓన్లీ ట్రాక్ నేమ్. ఇక్కడైతే మారదు. ఇక్కడ మారాలంటే మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మనం దీనికి టెక్స్ట్ 1 అని ఇస్తాను. టెక్స్ట్ 1 వస్తే చూసారా టెక్స్ట్ 1 అని నేమ్ మారిపోయింది. అంటే మనం ఎక్కడ వెంటనే దాన్ని గుర్తించడానికి అలాగా నేమ్ అనేది రీనేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ ఓకే టెక్స్ట్లో ఉంటుంది కాబట్టి నేను కర్సర్లో పెట్టుకుంటాను. ఇక్కడ టెక్స్ట్ సంబంధించి క్యారెక్టర్ మొత్తం ఇది వచ్చి ఫస్ట్ టెక్స్ట్లో ఇది ఫస్ట్ మనకి ఫోన్ స్టైల్ ఏంది కావాలంటే అది అక్కడ అవసరం లేకుండా ఇక్కడ ఇలా పెట్టి మనం మౌస్లో ఉన్న వీళ్ళు స్క్రోల్ డౌన్ కానీ స్క్రోల్ అప్ చేస్తే కింద ఉన్న టెక్స్ట్ సంబంధించి విజిబుల్లోకి వస్తాయి మనకి ఇలాగా. నెక్స్ట్ ఇది వచ్చేసి చూసారా ఇక్కడ ఇది వచ్చేసి మనకి స్కేలింగ్ ఆప్షన్. ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. చెప్పాను కదా ఇందాక ఇక్కడ నుంచి కూడా మనం స్కేలింగ్ ఆప్షన్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. అది సపరేట్ టెక్స్ట్కి సపరేట్ అనమాట. ఇది 100 పెడదాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ అనమాట. టెక్స్ట్కి లెటర్కి మధ్య గ్యాప్. ఇది మనకి ఇది కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్. ఇది వచ్చి స్ట్రోక్. ఇక్కడ ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మనం స్ట్రోక్ యాడ్ చేసుకోవచ్చు. స్ట్రోక్ యాడ్ అయింది. స్ట్రోక్ వచ్చేసి మనం ఏ కలర్ ఉందో రెడ్ కలర్ ఇద్దాం. స్ట్రోక్ యాడ్ అయింది దానికి. నెక్స్ట్ వచ్చేసి ఇవి స్ట్రోక్ బెవెల్గా ఉండాలా ఎలా ఉండాలా అటెండ్ స్ట్రోక్. ఇది అయితే మొత్తం షార్ప్గా ఉంది. మనం బెవెల్లో పెట్టుకుంటే స్ట్రోక్ బెవెల్లో వస్తుంది. ఇది కూడా ఆ బెవెల్ స్ట్రెంత్ ఎంత ఉండాలని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా అది హైట్ టెక్స్ట్ హైట్ పెంచుకోవడానికి టెక్స్ట్ హైట్ అనేది అలా పెరుగుతుంది. ఇది టెక్స్ట్ ఇది కూడా సేమ్ లెటర్కి మధ్య గ్యాప్. ఇది పొజిషన్. అదనమాట. ఇక్కడ నుంచి కూడా మనం టెక్స్ట్ని మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ఇందాక నేను ట్రాక్మెంట్ చెప్పాను కదా, అయితే టెక్స్ట్కి బాగా టెక్స్టింగ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. చూస్తూ ఉండండి ఒకసారి. ఇది ఉన్నా కదా, ఇమేజ్ తీసుకుని పైన పెడదాం. పైన పెట్టి దీన్ని కొంచెం మొత్తం అది టెక్స్ట్ ఎంత ఉందో దాన్ని మొత్తం కవర్ చేసేలాగా స్కేల్ చేద్దాం.
స్కేల్ చేసాం కదా. ఇప్పుడు ట్రాక్మెంట్ అనేది వెనకున్న టెక్స్ట్కి ఇద్దాం. ట్రాక్మెంట్ టెక్స్ట్ ఉన్న ఉంది కదా దానికి ఇద్దాం. చూసారు కదా మొత్తం టెక్స్ట్లోకి అనేది అది వెళ్ళిపోయింది ఇమేజ్ అనేది. అలాగే ట్రాక్మెంట్ టెక్స్ట్లకు బాగా యూజ్ అవుతుంది. దాన్ని మనం కదుపుకోవచ్చు కూడా, అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఆ ఇమేజ్ మూవ్ చేస్తే మన టెక్స్ట్కి తగ్గట్టు ఇలా కూడా ఈ ట్రాక్మెంట్ అలా యూజ్ అవుతుంది అన్నమాట. టెక్స్ట్కి అయితే బాగా యూజ్ అవుతుంది ట్రాక్మెంట్. ఇలా అయితే మనం యానిమేట్ చేసుకోవచ్చు. ఇలా టెక్స్ట్ని ఇక్కడి నుంచి కూడా మనం వాల్యూస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ నుంచి క్యారెక్టర్ నుంచి కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. వీడియో అయితే ఇంతే. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ముందు క్లియర్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది క్లియర్గా బిగినర్స్కి చెప్పినట్టు చెప్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.